హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో తెలుసుకుందాం సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో. ఈ ప్రోటీన్ పౌడర్ చాలా హెల్దీ అండ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇది చిన్నపిల్లలకు పాలతో కలిపి ఇస్తే చాలా హెల్దీగా ఉంటారు. దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం. అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పల్లీలు, నువ్వులు, ఎండు ద్రాక్ష, బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, సోంపు, ఎండు ఖర్జూరం, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే మకానా. వీటన్నిటిని కొంచెం వేయించుకొని గ్రైండర్ పొడి పట్టుకుంటే మనకు కావలసిన ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. దీనిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చెప్తాను. జాగ్రత్తగా చూసి మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలో గుమ్మడి గింజలు, నువ్వులు, అవిసె గింజలు, సోంపు, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ పెట్టుకొని దీనిలో ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని దూరగా వేయించాలి. ఇవి దూరగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ఖర్జూర, పిస్తా వేసుకొని వీటిని కూడా దూరగా వేయించాలి. ఇవి కూడా దూరగా వేగిన తర్వాత మనము ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అలాగే పల్లీలు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం వీటిని కూడా దూరగా వేయించాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ప్లేట్లోకి పక్కనకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి మకానా మిగిలి ఉంది కదా, ఆ మకానాని కూడా ఇలా దూరగా వేయించాలి. ఇవి కొంచెం టైం పడుతుంది. ఇది స్లోగా వేయించాలి. అప్పుడే ఇవి మెత్తగా ఉండకుండా కాస్త గట్టిగా అవుతాయి. ఇలా వీటిని స్లోగా వేయించుకోవాలి. ఇవి ఇలా కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని దానిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకుండా ఇలా కొంచెం పొడి పొడి లాగా ఉంటేనే బాగుంటుంది. దీనిని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 స్పూన్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.